అందరికీ జేబీ ముందుగా మందాకృష్ణ మాదిగన్న గారికి నా హృదయపూర్వక పాదాభి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రెండోసారి ఉమ్మడి ఎస్సీ వర్గీకరణ జీవోను అమలు చేయడం జరిగింది. సో అందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మందాకృష్ణ మాదిగన్న గారి తరపున, అలాగే నా తరపున, యావత్తు మాదిగ జాతి మొత్తం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకు ఎప్పటికీ మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాను. సో అలాగే ఢిల్లీ పర్యటనలో భాగంగా మందాకృష్ణ మాదిగన్న గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసి ఆయనకు సన్మానం చేయడం జరిగింది. సో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మందాకృష్ణ మాదిగన్న గారి స్నేహబంధం చాలా గొప్పది. ఎందుకంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మందాకృష్ణ మాదిగన్న మాట జవదాటరు. ఆయన ఎలా చెప్తే ఆయన మాదిగ జాతి కోసం ఆయన అండగా నిలుస్తారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తితో మందాకృష్ణ మాదిగన్న గారు స్నేహం చేయడం చాలా ఆనందదాయకం. మనం మన జీవితాలను వెలుగులోకి తెస్తున్న 30 ఏళ్ల పోరాట యోధుడు అభినవ అంబేద్కర్ మందాకృష్ణ మాదిగన్న గారు మనకు ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా కూడా మనకు అది ఫలితాలు అందించే దిశగానే, మన జీవితాలను మెరుగుపరిచే దిశగానే మందాకృష్ణ మాదిగన్న గారు ఆ పార్టీలకు మద్దతు ఇస్తారు. కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనం యావత్ మాదిగ జాతి మొత్తం అండగా నిలుద్దాము. మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వానికి అండగా నిలిచి రానున్న రోజుల్లో ఇంకా కొత్త రిజర్వేషన్ల కోసం, అంటే ఈ 15% ఉన్న రిజర్వేషన్ కోసం ఇంకా 5% పెంచి 20% రిజర్వేషన్ కోసం మందాకృష్ణ మాదిగన్న గారు పోరాటం చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి దానికి కూడా మనం సిద్ధపడి ఉద్యమంలో పోరాటం చేద్దాము. మన రిజర్వేషన్లను మనం సంపాదించుకుందాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.